తర్వాత ఇంకో ప్రామిస్ చేశాడు, ఊపిరి ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఈ మేధర్ బిడ్డల మీరు ఏదైతే ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తుందో దానికి ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు పండిస్తా అని చెప్పాడు. దానికి మనందరం కూడా తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, వారికి ఏవో రకరకాల పనులు ఉంటాయి. కానీ నేనేదో కమిషనర్ అయిపోయినా నాకు ఇక దీంతో కులంతో ఏం పని, ఆడికి పోతే నాకు ఇంకా 10 రూపాయలు దండగబడతా తప్ప ఏం లేదు అని చెప్పని ఆలోచించుకోకుండా నేను పుట్టిన నా జాతికి నా కులానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చి మనందరికీ ఆదర్శంగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఇక్కడ వచ్చినటువంటి కమిషనర్ గారికి ఒకసారి చెప్పకూడదు. మన వైద్యుల విభాగం అధ్యక్షుడు చింతా రమేష్ గారు వాళ్ళ ఫాదర్ ఒక చిన్న తాపీ మేస్త్రిగా ప్రారంభించి తర్వాత బిల్డర్గా మరి పనిచేస్తున్నటువంటి ఒక అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి మరి ఈఎన్టీగా డాక్టర్గా మంచి చదువు చదివి వాళ్ళ జగిత్యాలలో ఒక హాస్పిటల్ కట్టి గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ మరి తిరిగి మనం మేధర్ కులానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తూ అట్లాగే మేధర్ కులంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ అవసరమైన సలహాలు సూచనలు మన మేధర్ జాతిలో ఉన్నటువంటి మన మేధర్ కులస్తులకు ఏదైనా జబ్బు వస్తే మరి వైద్యపరంగా సలహాలు ఇవ్వడానికి మనం ఒక వైద్యుల విభాగం ఏర్పాటు చేసాం. దానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చింతా రమేష్ గారికి ఒకసారి చెప్పకుండా ఇప్పటిదాకా ఉద్యోగుల విభాగం అధ్యక్షుడుగా మన ప్రసాద్ గారు మాట్లాడారు. వారి కుటుంబం వాళ్ళ నాన్నగారు ఎంఆర్ఓగా పనిచేసారు, వాళ్ళ అన్నగారు ఎంఆర్ఓగా పనిచేసారు, వారు డాక్టర్గా పనిచేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మొత్తం కుటుంబం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా దాదాపు గత 15-20 సంవత్సరాల నుంచి మరి మన మేధర్ జాతి బిడ్డల కోసం మేధర్ కులస్తుల కోసం వారు అనేక రకాల ఇటువంటి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారిని ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకున్నాం. వారికి కూడా మనందరం కూడా ఒకసారి చెప్పాల్సింది కోరుతున్నాం. అట్లాగే ఇప్పుడు మహిళా సంఘం అధ్యక్షురాలు గారు మాట్లాడారు, మన సరిత గారు దీకొండ సరిత గారు, అట్లాగే సభ్యమోహన్ గారు. మరి వాళ్ళ మామగారు కూడా మరి చాలా కాలం మన కుల సంఘంలో చాలా యాక్టివ్గా దశరథ గారు డిఎస్పీగా పనిచేస్తున్నప్పటికీ పోలీస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు వచ్చేది. వారు కూడా ఇవాళ మహిళా సంఘం అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో మన మహిళలకు ఒక క్లాసు నిర్వహించారు. మరి వరంగల్లో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అటువంటి సరిత గారికి అందరూ కూడా ఒకసారి చెప్పడం ద్వారా అయితే బంధువులారా ఒక చక్కటి కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్లో ప్రారంభించి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కంటిన్యూషన్ గా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో ఎంత కష్టపడుతున్నారో మరి అది వాళ్ళకే తెలవాలి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి రమేష్ గారు అయితేంది, అచ్చిరెడ్డి రచయ్య గారు అయితేంది, ఏకల రాజనాథ్ గారు అయితేంది, ఇప్పుడు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు మధుర రవీందర్ గారు అయితేంది, అట్లాగే కరీంనగర్ నగర అధ్యక్షుడు రమేష్ గారు అయితేనేమి, అట్లాగే కొత్తపల్లి మండల అధ్యక్షుడు అయితేమి గంగాధర్ గారు అందరూ కూడా మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఒక దైవ సన్నిధిలో ఇంతమంది చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న వీరందరికీ మనందరం మళ్ళొకసారి చెప్పాలి. అయితే ఒకటే ఏంటంటే మేము చిన్న కులంలో పుట్టినాం, మా సంఖ్య చిన్నగా ఉంది, మేము చాలా పేదవాళ్ళం, మాకు ఏమీ తెలియదు, మాకు ఎవరు సపోర్ట్ చేస్తూ లేరు అని చెప్పి నిరుత్సాహపడకుండా ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చి ప్రైజులు అందుకొని మరింత ఉత్సాహంతో ఉన్నత చదువు చదివి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తూ ఎంతో మంది నేను పర్సనల్గా వారిని కలిసినప్పుడు నేను కరీంనగర్లో అవార్డు వచ్చిందండి, నాకు కరీంనగర్లో అవార్డు తీసుకున్నా అని చెప్పి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే దాదాపు గత 13 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మన మేధర్ జాతి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనం చాలా తప్పబడుతున్నాం. పిట్ట కొంచెం కూతగానం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన లెక్కల మన జనాభా 75,000 చేరింది. అంతకుముందు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో ఒక 98,000గా మనకు చేరింది. తర్వాత టోటల్ కుటుంబాల సంఖ్య 25,000, రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 33. అంటే జిల్లాకు కనీసం 500 నుంచి 1000 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఒక
కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ రాష్ట్రం నలుమూల నుంచి ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా, పిల్లల చదువుల కోసం మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా మరి టోటల్ గా మన రాష్ట్రంలో మన సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం 75,000 కాదు. అది తప్పు, మన లెక్కలు సరిగా రాయలేదు అని చెప్పి మనం ఏమైనా దాన్ని అది తప్పు అని వాదించుకుంటే ఒకవేళ మనం అంచనా ఇస్తే డబల్ అయితే మిస్ కాదు, కాకపోతే 1,00,000 దాకా ఉంటుంది. అయితే ఇటువంటి దాంట్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ సమీకరించి ఉద్యోగుల సంఘం పెట్టాం. మహిళలందరికీ వాళ్ళ బాగోగులు, వాళ్ళ సలహాలు ఇవ్వడం కోసం మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశాం. యువకులందరినీ ఉత్సాహపరచడం కోసం యువజన సంఘం ఏర్పాటు చేశాం. సాంస్కృతిక విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటిదాకా పాటలు పాడాడు పొల్లం బాలకృష్ణ, ఆయన అంటే అప్పుడు అనౌన్స్ చేయలేదు కానీ ఒక దీర్ఘ కవిత, అన్ని కులాలపై దీర్ఘ కవితలు ఉన్నాయి, మన మేధ కులం గురించి లేదు అని చెప్పని 60 పేజీల దీర్ఘ కవిత రాసి రేపు వచ్చే నెల ఆవిష్కరించినందుకు ఏర్పాట్లు చేయబోతుంది. అట్లాగే వైద్యుల కోసం వైద్యుల విభాగం ఏర్పాటు చేసింది. మరి ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తర్వాత ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగులు, వాళ్ళందరి కోసం ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేశాం. ఇట్లా అన్ని రకాలుగా అన్ని కులాల్లో ఒక చాటాలు అయితే నిలువులేసి అడ్డాలేసి మొత్తం మీద ఒక పర్ఫెక్ట్ గా ఒక వస్తువు ఎట్లా తయారు చేస్తామో అట్లా ఇటు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, ఇటు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఒక మూల, ఏదో ఒక కమిటీలా, ఒక నాయకుడిగా మన కులంలో కాస్తో కూస్తో అభివృద్ధి చేసిన ప్రతి ఒక్కరూ మనం మళ్ళీ తిరిగి మన కులం గురించి ఒక మంచి సలహాలు ఇచ్చి మన జాతిని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పిట్టల కంటే గారు చాలా మంది ధనవంతులైన గుణవంతుల్ని పోతున్నాం, అడుగుతున్నాం. వాళ్ళందరి సహకారంతో అన్ని జిల్లాలలో కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారిని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉప్పల్ బాలయలో 50 కోట్ల రూపాయలు చేసే మేధకుల ఆత్మగౌరవ భవనం కోసం 1 ఎకరం స్థలం మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే మొన్న ఈ జిల్లా అధ్యక్షుడు మదిర రవీందర్ గారి సహకారంతో మరి ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళి దాని కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కోసం 15 లక్షల రూపాయలు తీసుకుని వచ్చి అది బేస్మెంట్ ఏర్పాటు చేసి మన అందుబాటులో అన్ని కూడా మన ఆధ్వర్యంలో ఉండాలి. అది బాగా డెవలప్ అవుతుంది. ఉప్పల్ బాలయలో మెట్రో స్టేషన్ దగ్గరనే 1,00,000 రూపాయల గతం పోతున్నది. అక్కడ మనకు ఎకరం స్థలం వచ్చింది. అది రోజు రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ వేస్తున్నారు, పెద్ద పెద్ద ఆఫీసులు వస్తున్నాయి. అది శరవేగంగా దాని రేటు పెరుగుతుంటే మనకు భయం అవుతుంది. దానికి కాపాడుకునేది ఎట్లా అని చెప్పి దాని వెంటనే మనం పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దానికోసం అందరూ పెద్దల్ని కలిసి అక్కడ ఒక మేధకుల ఆత్మగౌరవ భవనం ఒకటి నిర్మించుకోవడానికి మేము ఏర్పాటు చేయబోతున్నాం. అట్లాగే మన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం నుంచి అంటే ఇప్పటికే తప్పనిసరి పరిస్థితులలో ఈ వెలుగు మీద ఆధారపడి జీవించే వాళ్ళ కోసం మరి ప్రభుత్వం అటవీ శాఖ అధికారుల చుట్టూ, అటవీ శాఖ మంత్రి చుట్టూ తిరిగి కొంత వెదురుబొమ్మల గురించి కొంత ప్రయత్నం జరుగుతున్నది. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అన్ని రకాలుగా మన కులస్తుల్ని అన్ని రంగాల్లో రాజకీయంగా కూడా మన గ్రామ పంచాయతీ, మన ఎన్నికలు జరిగాయి, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్లు వాళ్ళందరూ కలిస్తే సుమారు 60 మంది ఎన్నికయ్యారు. 60 మందికి మేము ఇక్కడ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మనం ఒక అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 4 ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి, 2 టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అంటే రాజకీయంగా ఎక్కువ సంఖ్య లేకపోయేసరికి మనం రాజకీయంగా కార్యకర్తలు పనిచేస్తుందని నాయకులుగా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే సమస్య వస్తున్నది. కానీ పిల్లలు మాత్రం బాగా చదువుకుంటున్నారు. గత 15-20 సంవత్సరాల నుంచి మేధా సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి మోటివేషన్ కార్యక్రమాలు ఇప్పటిదాకా ఎస్పీ గారు మాట్లాడారు. వారు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మన వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి మన అదృష్టం ఏంటంటే మన జాతి లోపలనే ఒక నిజాయితీ, ఒక సేవాభావం, ఒక ఒబీడియన్సీ మన రక్తం లోపలనే ఉంటాయి. అట్లాగే ఈ మధ్య కాలంలో మన జాతిలో అభివృద్ధి చెందిన వాళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి మళ్ళీ మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అటువంటి వారి సలహాలు సూచనలతోటి మరి ఇప్పుడు ప్రతిభా పురస్కారాలు కరీంనగర్లో, వరంగల్లో, మహబూబ్ నగర్లో, నల్గొండలో ఒక్క కాడ నిర్వహిస్తున్నాం. అక్కడికి దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ
కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసినాం. మరి 10 రోజుల పాలన మాదిరిగా ఉద్యోగుల సంఘమే డైరెక్ట్ విద్యార్థుల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు శాల్వాను సత్కారం చేసి మీరు బాగా చదువుకుంటూ ఇంకా చదవండి వెనకాల మేము ఉన్నామని చెప్పి ప్రోత్సాహం అందించడానికి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయబోతున్నాం. అది ఈ కరీంనగర్ ఇదే వేదికలో ఆ సమావేశం కూడా జరగబోతున్నది. ఈ కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న కరీంనగర్ పెద్దలందరికీ కూడా కుల పెద్దలందరికీ కూడా రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, ఉద్యోగుల సంఘ నాయకులకు, వీరికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరుగా తెలంగాణ మేజర్ మహిళా సంఘం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రతి వేదిక మీద మేము కరీంనగర్ పేరు చెప్తున్నాం. మన గుంటూరులో జరిగింది ఒక ప్రోగ్రాం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఇవాళ కరీంనగర్ మళ్ళీ ఒకసారి పేరు మారిపోయి ఏది ఐఏఎస్ శ్రీధర్ గారు కరీంనగర్ వాసి కలెక్టర్ అయినట్ట మేధకులంలో మొట్టమొదటిసారి అని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాకా శ్రీధర్ గారు చెప్పారు మరి ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఇస్తాం, మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలని ఇస్తాం. రామ్ గోపాల్ గారు చెప్తున్నారు మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని. ఇంత మంచి అదృష్టం కరీంనగర్ మేధ బిడ్డలు దక్కుతున్నది. మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని వస్తున్న కొత్త టెక్నాలజీని అన్ని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చేపల కాపల గురించి మాట్లాడే రోజులు పోయిన ఏఐ టెక్నాలజీ వస్తున్నది. ఆ అన్ని రకాలుగా ప్రపంచం శరవేగంగా మారిపోతున్నది. ఆ మారుతున్న